అష్టమః పాఠః సూక్తి జ్ఞాతసారోऽపి కల్వేకః సందిగ్ధే కార్యవస్తుని. ఎంత జ్ఞానవంతుడైనా పని విషయంలో సందేహపడతాడు. వ్యవహారిక శబ్దాలు ఫలాని: మామిడిపండు, ఆమ్రఫలం, పనసపండు, పనసఫలం, అరటిపండు, కదలీఫలం, యాపిల్ పండు, సేవఫలం, ద్రాక్షపండు, ద్రాక్షఫలం, నారింజ పండు, నారింగ ఫలం, నేరేడు పండు, జంబూఫలం, పుచ్చకాయ, కళింగం, ఖర్జూరం, ఖర్జూరః, బొబ్బాయి, మధుకర్కటి, జీడి మామిడి, భల్లాతక ఫలం, పుష్పాణి, తామర, కమలం, మందార, జపాకుసుమం, సంపంగి, చంపక ఫలం, జాజి, జాజి, మందారం, మందారః, గులాబీ, పాటలం, చేమంతి, సేవంతిక, మల్లె, మల్లిక, పారిజాతం, పారిజాతం, శంఖపుష్పం, శంఖపుష్పం, మొగలి, కేతకి, మొగ్గ, ముకులం, ప్రహేళిక. ఆపదో దూరగామీ చ సాక్షరో నచ పండితః అముకః స్ఫుటవక్తా చ యో జానాతి స పండితః. పాదాలు లేవు, అయినా దూరం వెళ్ళగలదు. అక్షరాలు తెలుసు, కానీ పండితుడు కాదు. నోరు లేదు, కానీ స్పష్టంగా మాట్లాడుతుంది. అది ఏమిటి? సమపత్రం, పోస్ట్ కార్డ్. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. నారాయణుని సోదరి పార్వతికి నమస్కారము. ఆమె అన్ని మంగళాలకి మంగళ స్వరూపిణి. శివుడి భార్య, అన్ని కార్యాలను నిర్వహించగలదు. శరణాగతులకు హితం చేయు తల్లి. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. సర్వదా పూర్ణురాలైన అన్నపూర్ణ, శివుడి ప్రాణ ప్రియురాలైన ఓ పార్వతి, జ్ఞాన వైరాగ్యాలు సిద్ధించటం కోసం నాకు భిక్షను ఇమ్ము. సుభాషితం. ఉపకారిషు యః సాధుః సాధుత్వే తస్య కో గుణః. అపకారిషు యః సాధుః సః సాధురీతి కీర్తితః. ఉపకారం చేసేవాడి విషయంలో ఎవడైతే మంచివాడో అతడి మంచితనంలో విశేషమేముంటుంది? తనకు అపకారం చేసిన వాడి విషయంలో కూడా ఎవడైతే మంచివాడవుతాడో అతడినే జనులు సాధువుగా కీర్తిస్తారు.